పదవి కోసం ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్న సిద్ధరామయ్య డీకే శివకుమార్ బ్రేక్ఫాస్ట్ మీటింగ్లతో తామిద్దరం ఒకటే అని ప్రకటించారు. కాకపోతే ఇద్దరూ కూడా 43 లక్షల ఖరీదైన ఒకే బ్రాండ్ వాచ్ ధరించి భేటీ కావడంపై బీజేపీ సెటైర్లు వేస్తోంది. అవినీతిలో కూడా ఇద్దరు ఏకమయ్యారని విమర్శిస్తోంది. కష్టార్జితంతో కొనుక్కున్న వాచ్ ధరిస్తే బీజేపీకి ఎందుకు అసూయ అంటూ డీకే కౌంటర్ ఇస్తున్నారు. బ్రేక్ఫాస్ట్ మీటింగ్ తో ఒక్కటైనట్టు కనిపిస్తున్న సిద్ధరామయ్య డీకే శివకుమార్ ఇంకో విషయంలో కూడా ఐక్యంగా కనిపిస్తున్నారని కర్ణాటక బీజేపీ ఆరోపిస్తోంది. సీఎం డిప్యూటీ సీఎం ఇద్దరు అవినీతిలో కూడా ఏకమయ్యారని విమర్శిస్తున్న బీజేపీ నేతలు ఇద్దరు ఒకే రకమైన కాస్ట్లీ వాచ్లు ధరించడం ఇందుకు నిదర్శనం అంటున్నారు. రోజుల క్రితం శివకుమార్ నివాసంలో అల్పాహార విందుకు హాజరయ్యారు సిద్ధరామయ్య. డీకే శివకుమార్ ధరించిన కార్డియర్ వాచ్ నే సిద్ధరామయ్య కూడా ధరించారు. ఈ వాచ్ విలువ అక్షరాల 43 లక్షల రూపాయలు. సిద్ధరామయ్య తనను తాను సోషలిస్ట్ అని చెప్పుకుంటారని, కానీ 43 లక్షల రూపాయల వాచ్ ధరించి సోషలిజానికి ఆయన కొత్త భాష్యం చెప్పారని కర్ణాటక బీజేపీ ట్వీట్ చేసింది. ఖరీదైన వాచ్లు ధరించడం సిద్ధరామయ్యకు ఫ్యాషన్ గా మారిందని ఆరోపించింది. 2016లో కూడా సిద్ధరామయ్య ధరించిన హుబ్లోట్ వాచ్ పై పెద్ద దుమారం రేగింది. బీజేపీ నేతలు దీనిపై ఈడీకి కూడా ఫిర్యాదు చేశారు. అయితే గల్ఫ్కు చెందిన ఓ డాక్టర్ మిత్రుడు ఆ వాచ్ ను తనకు గిఫ్ట్ గా ఇచ్చారని వివరణ ఇచ్చారు సిద్ధరామయ్య. బీజేపీ నేతల విమర్శల్ని తిప్పికొట్టిన డీకే శివకుమార్ ఆస్ట్రేలియా వెళ్ళినప్పుడు తన కష్టార్జితంతో వాచ్ కొన్నట్టుగా తెలిపారు. ఇప్పటికే దానికి అన్ని ఆధారాలని చూపించినట్టుగా తెలిపారు. ఎన్నికల అఫిడవిట్ లో కూడా తన వాచ్ల విషయాన్ని ప్రస్తావించినట్టుగా చెప్పారు శివకుమార్. సిద్ధరామయ్య ఖరీదైన వాచ్ ధరిస్తే తప్పేలా అవుతుందని ప్రశ్నించారు. This watch is my own watch. I bought this in Australia about 7 years back. I have paid 24 lakhs in my official credit card. You can check my credit card itself. And I have declared it in my election affidavit that I have a watch worth so much. But they are targeting Siddharamaia's I don't know about it. He has every right to have a watch whatever he wants. డీకే శివకుమార్ తప్పుడు స్టేట్మెంట్ ఇచ్చారని కౌంటర్ ఇస్తోంది బీజేపీ. ఎన్నికల అఫిడవిట్ లో రోలెక్స్ వాచ్, హెబ్లాట్ వాచ్ మాత్రమే ఉన్నట్టుగా వెల్లడించారని, కానీ ఇప్పుడు ధరించిన కార్డియర్ వాచ్ వివరాలు అందులో లేవన్నారు మండలిలో విపక్ష నేత చాల్వాది నారాయణ స్వామి. అసలు డీకే శివకుమార్ దగ్గర ఎన్ని వాచ్లు ఉన్నాయో చెప్పాలని, తప్పుడు సమాచారం ఇచ్చినందుకు కర్ణాటక ప్రజలకు ఆయన క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. The same affidavit copy I brought. In that he mentioned Rolex watch number 1, 9 lakhs. And the Hublot watch is 23,90,246 rupees. Only 2 watches he mentioned. Where is this Cartier watch? Whenever we bring out their malpractices, why they are accusing us and telling lie to public? Now, you declare how many watches you have in the asset this thing. You should show all these watches, and you lied to the public, so that you have to apologize. ఓవైపు కర్ణాటక ప్రజలు కరువు, మౌలిక వసతుల లేమితో అల్లాడుతుంటే సీఎం డిప్యూటీ సీఎం మాత్రం విలాసాల్లో మునిగి తేలుతున్నారని బీజేపీ విమర్శిస్తోంది. బీజేపీ నేతలు అక్కసుతో తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని కాంగ్రెస్ కౌంటర్ ఇస్తోంది.